హలో గాయ్స్, ఈరోజు మనం చూడబోయే రివ్యూ వచ్చేసి తుఫాన్ యాక్టెడ్ బై మన విజయ్ ఆంటనీ గారండి. ఇందులో ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఈ మూవీకి ఆయనే హీరో, ఆయనే మ్యూజిక్ డైరెక్టర్ కూడా. ఆయన వర్క్ 100% చేశాడా లేదా, మరి మూవీ నాకు నచ్చిందా లేదా, మూవీ మనం ఫ్యామిలీతో చూడొచ్చా లేదా, మూవీ అసలు ఎలా ఉంది అని చెప్పి మీకైతే క్లియర్గా రివ్యూ అయితే ఇచ్చేస్తాను. రివ్యూలోకి వెళ్ళే ముందు మీరు నాకు చిన్న పని చేయండి. ఆ పని ఏంటో కాదండి, మీకు కనుక రివ్యూ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. నచ్చకపోతే మాత్రం ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. మీ కామెంట్ బట్టే నేను నెక్స్ట్ రివ్యూ ఎలా చెప్పాలి, నాలో ఎలాంటి చేంజెస్ చేసుకోవాలనేది నేనైతే తెలుసుకుని మీకు నచ్చేటట్టు రివ్యూ అయితే ఇస్తాను. మూవీ విషయానికి వెళ్ళిపోతే, మూవీ చూసిన తర్వాత నాకైతే ఒక రేంజ్లో కోపం వచ్చిందండి. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అనేది చాలా అంటే చాలా బాగా తీసుకెళ్లారు. ఎలివేషన్లు, ఫైట్లు ఒక రేంజ్లో ఉన్నాయి. మరి దాన్ని తగ్గట్టు ఫస్ట్ హాఫ్ని మ్యాచ్ చేయాలంటే సెకండ్ హాఫ్ ఏ రేంజ్లో ఉండాలి చెప్పండి? ఆ రేంజ్లో అయితే మూవీ లేదు. లేజీగా ఉందన్నమాట స్క్రీన్ ప్లే. మరీ లేజీ. అసలు మనకే బద్ధకం అనుకుంటే డైరెక్టర్కి ఇంకా బద్ధకం ఉన్నట్టుంది. అంత లేజీగా తీసాడు సినిమాని. మూవీ ఇలా పూర్తిగా చూసిన తర్వాత నాకేమనిపించిందంటే, కొన్ని ఫైట్ సీన్ల కోసం, మ్యూజిక్ కోసం సరదాగా ఒక్కసారి అయితే చూడొచ్చు. కానీ ఆ ఒక్కసారి కూడా మనకు కొంచెం నీరసం వచ్చేస్తుంది. కానీ ఏదో విజయ్ ఆంటనీ గారి యాక్టింగ్ కోసం అయితే చూడొచ్చు. ఆయన అయితే 100% అంటే 100% యాక్టింగ్ ఎఫర్ట్స్ అయితే పెట్టారు. ఆయన మ్యూజిక్ ఎఫర్ట్స్ కూడా 100% కనబడతాయి మనకి స్క్రీన్ పైన. అలాగా మూవీ అయితే ఒక బిలో యావరేజ్ మూవీ అని చెప్పాలి. సూపర్ డూపర్ మూవీ అయితే కాదు. ఖచ్చితంగా థియేటర్లో చూడాలి అనుకుంటే ఆయన ఫ్యాన్ అయితే వెళ్ళి చూడండి, లేదంటే ఓటీటీ వచ్చాక చూడండి. ఆ ఓటీటీ అయితే బెస్ట్ అని చెప్పొచ్చు. ఇంకా మూవీ యొక్క స్టోరీ లైన్ విషయానికి వెళ్ళిపోతే, స్టోరీ లైన్ వచ్చేసి మన విజయ్ ఆంటనీ ఒక ఏజెంట్ అండి. ఆయన సీక్రెట్ ఏజెంట్ పని మీద వేరే ఊరు వెళ్తారు. అక్కడ ఒక క్రిమినల్ అయితే పట్టుకోవాలి, ఢిల్లీ అని. అదేనండి మన పుష్ప 2లో మన కామిస్ట్ ఉంటాడు కదా, అతను అనమాట. అతను పట్టుకోవాలి. అతను వడ్డీ వ్యాపారం చేస్తూ మర్డర్లు చేస్తూ ఉంటారండి. డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళని చంపేస్తాడు, వాళ్ళ చేతితో వాళ్ళే చంపుకునేలా చేస్తాడు. అంత కిరాతకమైన వాడు. అతన్ని పట్టుకున్నా లేదా విజయ్ ఆంటనీకి ఫ్రెండ్కి పరిచయం అవుతాడు. ఆ ఫ్రెండ్ సిచ్యువేషన్ నుంచి ఫ్రెండ్ అతనికి దగ్గర ఇరుక్కుపోతాడు అనమాట. అతన్ని కాపాడారా లేదా అనేది సినిమా అనమాట. స్టోరీ పరంగా మూవీ అయితే బాగుందనే చెప్పొచ్చు. కాకపోతే ఫస్ట్ హాఫ్కి మ్యాచ్ చేయలేకపోయారు సెకండ్ హాఫ్తో. మరి స్క్రీన్ ప్లే లేజీగా ఉందంటే మరీ ల్యాగ్ అండి. అలా వెళ్తూనే ఉంటుంది. ఇంకెంతసేపు రా బాబు అనిపించింది నాకు. కానీ విజయ్ ఆంటనీ గారి దగ్గర నుంచి ఇంత వరస్ట్ అవుట్పుట్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. ఎందుకంటే ఆయన బిచ్చగాడు మూవీ కానీ అయింది సూపర్ డూపర్ హిట్ అనమాట తెలుగులో. ఆ ఎక్స్పెక్టేషన్స్తోనే వెళ్ళాం. ఎక్స్పెక్టేషన్స్తో వెళ్తే మొత్తానికి ఇలా బోర్లా పడ్డాం అనమాట. మీరు కనుక విజయ్ ఆంటనీ గారి ఫ్యాన్ అయితే, ఆయన యాక్టింగ్ కోసం మూవీ చూడాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా థియేటర్లో అయితే వాచ్ చేయండి. థియేటర్లో అయితే మిస్ అవ్వకండి. ఆ ఫైట్ సీన్ల కోసం, ఆ మ్యూజిక్ కోసం, విజయ్ ఆంటనీ గారి యాక్టింగ్ కోసం. ఇంకా వచ్చేసి ఓవరాల్గా మూవీ అయితే నాకైతే బిలో యావరేజ్ అనిపించింది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 2 out of 5. మీకు ఎలా అనిపించింది? ఒకవేళ మీరు మూవీ చూసుంటే కామెంట్ చేయండి. కానీ మీకు రివ్యూ నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేయండి. నచ్చకపోతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకు తెలియాలి కదా ఎంతమంది నచ్చుతుంది, ఎంతమంది నచ్చట్లేదని.